గడ్డం వెంకటస్వామి కాక. ఈ పేరు తెలియనటువంటి వారు పెద్దపల్లి జిల్లాలోనే ఉండరు. కాక 96వ జయంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలోని తబితా ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాక చేసినటువంటి కార్యక్రమాలను గురించి స్మరించారు. కాక అనేటువంటి పేరు ఒక చిరస్మరణీయమైనదని, ఆ పేరుకు తగ్గట్టుగా వారసులు కూడా కొనసాగింపును చేస్తున్నారని ఈ సందర్భంగా నాయకులు ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో అన్నదానం నిర్వహించడం జరిగింది. అందరికీ నమస్కారాలు. ఈరోజు కాక వెంకటస్వామి గారి 96వ జయంతి కార్యక్రమం రామగుండం ప్రాంతంలో సంతం ఆశ్రమంలో ఏదైతే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం, దేశంలోనే ఎంతో పేరు ఉన్నటువంటి కాక గారు వారి యొక్క జ్ఞాపకాలను గుర్తుంచుకుంటూ ఈరోజు రామగుండంలో సంతం ఆశ్రమంలో ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరియు కాక గారు భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పార్లమెంటు DWC మెంబర్గా, పార్లమెంట్ ఉపనాయకుడిగా వారు ఎన్నో సేవలు అందించారు. ఈ యొక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో కాక చేసినటువంటి మంత్రి పదవులు అయితేనేమి, ఎంపీగా కూడా పెద్దపల్లి పార్లమెంటుగా ఈ ప్రాంతం నుండి వారి దేశంలో ఎంతో పేర్లు తెచ్చి, మరి ముఖ్యంగా సింగరేణి కాలనీస్లో వారు చేసినటువంటి పెన్షన్, కార్మికులకు సంబంధించినటువంటి పెన్షన్ అయితేనేమి, పెన్షన్ కాక అని చెప్పి వారు పిలువబడ్డరు. అదేవిధంగా కాక ఇంటి పేరు కూడా గుడిసెలు ఎంతోమంది గరీబ్ వాళ్లకు వేసిన సందర్భంగా కాకాకు గుడిసెల వెంకటస్వామి గారుగా వారు పిలువబడ్డారు. ఇవన్నీ కూడా కాక గారు చేసినటువంటి జ్ఞాపకాలను, వారి జన్మదిన కార్యక్రమాన్ని ఈరోజు రామగుండం ప్రాంతంలో నిర్వహిస్తూ ఉన్నాము. ముందు ముందు కాక గారు సేవలు ఈ ప్రాంతంలో వారి పేరుపై మీద మరెన్నో కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ, కాక గారు గుర్తుగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మైనార్టీ సభ్యులు, అదేవిధంగా అంబేద్కర్ సంబంధించినటువంటి నాయకులం, అంతరంగ గ్రామానికి చెందినటువంటి వివిధ హోదాలు ఉన్నటువంటి అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.